కనీస వేతనం 26,000 ఇవ్వాలని రవాణా, హమాలి, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దయచేసి 2 లైన్లుగా రావాలి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, కార్మిక కర్షక ఐక్యత, కార్మిక కర్షక ఐక్యత. రద్దు చేయాలి 4 లేబర్ కోర్సును, రద్దు చేయాలి 4 లేబర్ కోర్సును, రద్దు చేయాలి 4 లేబర్ కోర్సు. వాళ్ళందరూ క్లియర్ చేయవా? వెనకెళ్ళాలి కాంగ్రెస్. హలో హలో రంగగుండ చట్టాలకు ఉరికేటందుకు మోడీ పరుగులు. అమలు చేయాలి కార్మిక చట్టాలను, కల్పించాలి పండించిన పంటకు గిట్టుబాటు ధరలను, కల్పించాలి పంటకు గిట్టుబాటు ధరలను, రద్దు చేయాలి. సార్ కొంచెం వెనక్కి. డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఫిబ్రవరి 12వ తేదీ ఇటీవల కాలంలో ఎప్పుడూ కనీ విని ఎరుగనంత మహాప్రదర్శనని కార్మికులందరూ కలిసి, కార్మిక సంఘాలన్నీ కలిసి నిర్వహించాయి. ఇంత దూరం కార్మిక వర్గాన్ని వీధులు ఎక్కించడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ 10-12 ఏళ్లుగా పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, దానికి వత్తాసుగా నిలబడుతున్నటువంటి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం. ఒక వర్గాన్ని కాదు, దేశంలోని అన్ని వర్గాలని సంక్షోభంలో ముంచి అతలాకుతలం చేయడంలో ఈ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేనంత ఘనకీర్తిని సాధించింది. కార్మిక చట్టాలని 80 ఏళ్లుగా ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని ఆధునిక ప్రజాస్వామిక భారతదేశంలో కాల రాయడం అనేటటువంటిది బీజేపీ ప్రభుత్వానికే చెల్లింది. నిర్దాక్షిణ్యంగా ఏ రకమైన చర్చ లేకుండా, ఎవరి మాట వినకుండా కార్మిక చట్టాలని రద్దు చేసి 10 గంటలు 12 గంటలు కూడా పనిచేయాల్సిన దుస్థితిని కల్పించింది. అట్లాగే కోట్లాది వ్యవసాయ కార్మికులకి అంతో ఇంతో ఉపాధి హామీ కల్పిస్తున్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని దుర్మార్గంగా రద్దు చేసింది. చివరికి గాంధీ గారి పేరు కూడా అందులో లేకుండా చేసింది, సిగ్గు వదిలిపెట్టి. అట్లాగే ఈరోజు అమెరికాతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం వల్ల రైతాంగం మొత్తం సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది. తేలా చౌకగా అనేక రకాలైన వ్యవసాయ ఉత్పత్తులు అమెరికా నుంచి భారతదేశం మీదకి వెళ్తబోతున్నాయి. దీని ఫలితంగా
భారత రైతాంగం తీవ్రమైనటువంటి కష్టాల్లోకి పోవడమైనటువంటిది ఖాయం. నిజంగా ఈ ఒప్పందంలో ఏం కుదిరింది, దీన్ని బయట పెట్టండి అని అంటే కూడా పార్లమెంటు జరుగుతున్నా బయట పెట్టడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. నిస్సిగ్గుగా దీన్ని సంతకం పెట్టి తాంబూలాలు ఇచ్చేసాం, తన్నుకొని చావండి అనేటటువంటి పద్ధతిని పాటిస్తూ ఉంది. అట్లాగే ఈరోజు ఏ ప్రజాస్వామిక హక్కులకి అవకాశం లేకుండా పోతోంది. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా మేము దేశానికి ఆదర్శం, మోడీకి ఆదర్శం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. రేపో మాపో మన నెల్లూరు జిల్లాలో, నెల్లూరు నగరంలో ఒక బస్టాండ్ కాస్త ప్రైవేటు పరం కాబోతా ఉంది. ఎంతకాలం నుంచి ఉన్న బస్టాండ్లు ఇవి, ఎంత విలువైనటువంటి స్థలాలు ఇవి, ఎంత అద్భుతమైనటువంటి ప్రజలకు సేవ అందించినటివి. ఏ మాత్రం బాధ్యత లేకుండా, వీటిని దయాదాక్షిణ్యాలు లేకుండా అదానికో మరొకరికో తిరుపతి బస్టాండ్తో సహా అప్పగించడానికి ఈ ప్రభుత్వం పూనుకోలేంది. మాటల డాంబికం తప్ప ఒక్కటంటే ఒక్కటి అంగన్వాడీలకు కానీ, ఆశా వర్కర్లకు కానీ, ఉద్యోగులకు కానీ, సాధారణమైనటువంటి వ్యవసాయ కార్మికులకు కానీ, రైతాంగానికి కానీ ప్రయోజనం కలిగించే పని చేయకపోగా రోజు పెద్ద క్వాంటమ్ వ్యాలీలని మరొకటని ఇంకొకటని మాట్లాడుతూ కాలం వెలిబుచ్చడంతో పాటు దుర్మార్గమైన దమన కాండకి తెలుగుదేశం ప్రభుత్వం కూడా పూనుకుంటోంది. ఈ మొత్తం పరిస్థితిని దృష్టిలో పెంచుకొని కార్మిక వర్గం తన శక్తిని ప్రదర్శించాలని చెప్పి, తన ఆగ్రహాన్ని వెలిబుచ్చాలని చెప్పి ఫిబ్రవరి 12 ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మెకు పూనుకోవటం, అంతేకాకుండా పెద్ద ఎత్తున ప్రదర్శన చేసి ఖబర్దార్ ఈ చట్టాలను కన్నా రద్దు చేయకపోతే మీ ప్రభుత్వాలే రద్దు అవుతాయని హెచ్చరించడం జరుగుతోంది. ఇంత పెద్ద పోరాటానికి పూనుకున్నటువంటి కార్మిక సంఘాలన్నిటికీ, కార్మికులందరికీ నేను జేజేలు పలుకుతూ మన పోరాటం విజయవంతమై తీరుతుందన్న ఆశాభావంతో ముగిస్తున్నాను మిత్రులారా.